వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలపై డీజీపీ హెచ్చరిక. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై సైబర్ నిఘా. ఏఐ ఫేక్ వీడియోలు సృష్టిస్తే మూల్యం తప్పదని వార్నింగ్. అనుచిత పోస్టులను షేర్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్ గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న హరీష్ రావు. బీహార్ లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారని విమర్శ. మాగంటి సునీతను అవమానించేలా మంత్రులు మాట్లాడారని ఆగ్రహం. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కీలక ఉపన్యాసం చేయనున్న మంత్రి. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు. హిందువులు స్వేచ్ఛగా పండుగ చేసుకోవద్దా అన్న శశిధర్. హిందూ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకూడదా అని ప్రశ్న. బాణసంచా దుకాణదారులపై పోలీసుల వేధింపులు ఆపాలని పిలుపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు చేసినా, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్ పై రాష్ట్రంలోని అన్ని సైబర్ విభాగాలు సమన్వయంతో ప్రత్యేక నిఘా పెట్టాయని వెల్లడించారు. ప్రముఖులైన, సామాన్యులైన ఎవరి గౌరవానికి భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని డీజీపీ తేల్చి చెప్పారు. ఫోటోలు, వీడియోలు లేదా కనీసం వ్యాఖ్యల రూపంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు సహా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆన్లైన్ వేదికలకు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సృజనాత్మక చర్చలకు వాడుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సుగా పరిగణించబడుతోంది. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్ మెగ్గిచి ఈ మేరకు ఆయనకు ఆహ్వానించారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం విశేషం. ఈ సదస్సు ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరగనుంది. గత 2 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తారు. అదే సమయంలో తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను గురించి ఆయన ప్రస్తావిస్తారు. అన్ని సాక్ష్యాలతో కూడుకున్న సాక్ష్యాలను ముందు పెట్టి ముందుకు నడుస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగానైతే ఓట్ చోరీకి పాల్పడి వారు ఎన్నికలు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా దేశ ప్రజానీకానికి సంబంధించి ఓటు ప్రాథమిక హక్కు అని తెలియజేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని చూసి, పులిని చూసి ఎవరు వాత పట్టుకున్నట్టుంది నక్క. ఎవరిచ్చిండ్రు నివేదిక? కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు ఓట్లకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఓట్లకు సంబంధించిన ప్రభుత్వం ఎవరిది ఉండే అని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే. తప్పిదాలు ఆనాడు జరిగినాయంటే వారి హయంలో జరిగినాయి. వారి హయంలో జరిగింది వారు ప్రస్తావన చేస్తూ ఉంటే మరి వారి బాధ్యులు కావాలి, కానీ మేము బాధ్యులు అవుతాం? ఆ రోజు వారు ఓటు చోరీ చేసి గెలిచిన కొన్ని సీట్లు కూడా ఆ విధంగా గెలిచిండ్రని స్పష్టంగా ఈరోజు వారు చెప్తున్నట్టు ఉంది. ఓటు చోరీకి సంబంధించి
ఒక స్పష్టమైన వైఖరితో ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించిన ఒక ప్రధానమైన ఆయుధం ఎన్నికలు జరిపి ఈరోజు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, వారి ప్రతినిధులను ఎన్నుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో రాజ్యాంగంలో ఉన్న హక్కును కల్పించే కార్యక్రమం చేస్తే దాన్ని తూట్లు పొట్టడానికి ఒక పరంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అక్కడున్న ఓట్ల చోరీ ఏ విధంగా అయిందో గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అదే విధంగా అయిందని వారే చెప్తా ఉన్నారు. ఇది స్పష్టం. మాకు చిత్తశుద్ధి ఉంది, మేమేదో చెప్పాలని కాదు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి గారిపై ఒక నమ్మకం, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో గత 2 సంవత్సరాల నుంచి ఒక ప్రణాళిక. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు చోరీ జరిగిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్లు చోరీపై ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మాగంటి సునీతను గెలిపించాలని, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని, ఆడబిడ్డలను అవమానించే విధంగా మంత్రులు మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. విఘ్నత మర్చి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంకొక లక్ష్మి కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేసింది. అరుంధతి బీజేపీ సిటీ ఎగ్జిక్యూటివ్ అరుంధతి అనురాధ హిమబిందు మంజుల ఇందిరా కూడా రామ ఇందిర మంజుల కృష్ణ లక్ష్మి సత్యవతి ఇంకా మిగతా చాలామంది ఉన్నారు. వాళ్ళను మిగతా చాలామంది ఉన్నారు. వాళ్ళను మరి అన్న మాట్లాడిన తర్వాత వాళ్ళందరి పేర్లు చదివి వాళ్లకు కండువాలతో స్వాగతం చెప్తారు. మరి పెద్దలు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా జై తెలంగాణ. మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు పెద్దలు వెంకటరెడ్డి గారు, మిత్రులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, బాలప్రకాష్ గారు, తమ్ముడు నగేష్ గారు, జగిత్యాల జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి వసంత గారు, మరి ఇప్పుడే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినటువంటి శ్రీమతి కళావతి గారు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు శ్రీమతి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యారాలో వింత ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోంచి ఇటీవల 4-5 రోజులుగా నీరు దానంతట అదే పైకి ఉబిక్కి వస్తోంది. పడావు పడిన బోరులోంచి నీరు రావడం చూసి స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకున్న ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్ల లోతున బోరు వేయగా నీరు సరిగా రాకపోవడంతో వదిలేశామని రైతు కిరణ్ చెప్పారు. ఇన్నేళ్లకు బోరు నుంచి నీరు ధారాళంగా పైకి ఉబికి రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ మోటార్ను నడపకుండానే నిర్విరామంగా వస్తున్న నీటిని తన పంట సాగుకు వినియోగిస్తున్నట్లు కిరణ్ తెలిపారు. మాది కట్టాల వర్ధనపేట మండలం. నాకు ఎకరం పొలం ఉంది. ఆ పొలంలో 15 ఏళ్ల క్రితం ఒక బోర్ వేసాను. ఆ బోరు సరిగా పోయకుండా ఆకుండా పోసే బోరు అనుకోకుండా సడన్గా
ఆ కేసింగ్ పైపు నుంచి పైకి నీళ్ళు రావడం జరుగుతుంది గత 3 రోజుల నుంచి. అది నిరంతరం అట్నే ఆగకుండా వస్తున్నాయి. దానితో నేను బోరు పెట్టే పని లేకుండా అయితే అవుతుంది. అసలు ఇది ఇంతవరకు ఎప్పుడు అట్లా చూడలేదు మేము. మాకు చాలా ఆశ్చర్యం వేసింది, సంతోషకరంగా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి మాకు సరిపోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించిందే కూటమి ప్రభుత్వమని అన్నారు. కోర్టులో నిరూపణ చేయలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం హయాంలో కల్తీ మద్యం కుటీర పరిశ్రమలా నడుస్తోందని ఆరోపించారు. అధికారుల కళ్ల ముందే ఈ మద్యం షాపుల్లో విక్రమవుతుండగా బెల్ట్ షాపులకు సులభంగా సరఫరా జరుగుతోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఘనంగా పెట్టి లాభాలు పొందే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. కల్తీ మద్యం గురించి ఆంధ్రజ్యోతి రాస్తే నిశ్శబ్దంగా ఉండి సాక్షి రాస్తే దాడులు చేయడం దౌర్జన్యమని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ పాలనకు త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని తూమాటి మాధవరావు హెచ్చరించారు. మీరే చెప్తా ఉన్నారు, లేని మద్యం కుంభకోణాన్ని దాన్ని సృష్టించాలనే భ్రమల్లో దాంట్లో భాగంగా మీరు ఎన్నో రోజులు మీ ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కసారి కూడా ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు దాన్ని నిరూపణ చేయలేక ఈరోజు మీరు దాన్ని పక్కన పడేసే పరిస్థితికి వచ్చిన పరిస్థితుల్లో భగవంతుడే చూపించాడు. ఈరోజు మీకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. ఈరోజు కల్తీ మద్యం అనేది వాస్తవం. మేము చెప్తా ఉన్నాం, మా కందుకూరు నియోజకవర్గంలో గత 3 నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా కానీ వెళ్ళుండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో కుటీర పరిశ్రమల్లాగా ఈరోజు ఈ మద్యం దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫిల్లింగ్ చేసి ఈరోజు బెల్ట్ షాపులు పంపుతా ఉన్నారంటే, షాపులకు పంపిస్తే కల్తీ మద్యం దొరికిపోతామని చెప్పి మీరు బెల్ట్ షాపులకు పంపించి ఈరోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లేదు, ఒక పక్క ప్రజలకు వచ్చి అనారోగ్యంతో ఈరోజు చనిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. దాన్ని ఎవరైనా సరే మీడియా దృష్టి తీసుకొచ్చినా లేకపోతే బయట ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తామని చెప్పి ఒక భయభ్రాంతులను గురి చేయడానికి మీరు ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు. ఎక్కడ పోయింది పోలీసు వ్యవస్థ అంతా? పులివెందులో చిన్న ఎలక్షన్ వస్తే 700 మంది పోలీసులు వచ్చారే. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మద్యం ఉంటే అది మీ కంటికి కనపడలేదని అడుగుతా ఉన్నా. ప్యాకాట్ డెన్లు నడుస్తా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో, మీ కంటికి కనిపించవు. మీ పత్రికల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో మా కందుకూరులో ప్యాకాట్ డెన్లు నడుస్తున్నాయని చెప్పి విత్ ఫోటోలు మ్యాటర్ కూడా రాస్తే వాళ్ళనేమనలేదే. మరి ఇక్కడ కల్తీ మద్యం దా చనిపోయారని చెప్పి సాక్షిలో వస్తే సాక్షి లీటర్ మీద కేసులు పెడతారా మీరు? అక్రమ కేసులు ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఎట్టా పడతాడు ఇష్టారీతిన బాపట్ల జిల్లాలో నిన్న రాళ్ళగొట్టి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. ఈరోజు వాళ్ళ మీద కేసులు సాధారణంగా ఏదో ఆ గ్రామాల్లోనో మండలంలో జరిగిన పరిస్థితుల్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్తే దాన్ని అన్ని మాటలు మాట్లాడిన బాలకృష్ణని మాత్రం ఏమనరు, కానీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి జైలు వేసి కొట్టిన పరిస్థితి ఈరోజు మేము చూసాం. అదేవిధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు పత్రికల్లో, మండలాల్లో జరుగుతాయి, గ్రామాల్లో జరుగుతాయి, నియోజకవర్గాలు జరుగుతాయి. వాటిని అక్కడ రిపోర్టులందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తే మీరు ఎడిటర్ తీసి అరెస్ట్ చేయాలని చూస్తారా? ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు మీరు? మీకు ఇన్ని ఛానళ్లు ఉన్నాయి, కానీ ఇంకా సాక్షిని చూసి ఈ రోజు కూడా వణికిపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో, అసలు మీరు ఏ దారిలో పోతా ఉన్నారో మీరు ఆలోచించండి. ఈరోజు సోషల్ మీడియా, సాక్షి ఒకవైపున ఉన్నాయని చెప్పి ఈరోజు వాటిని ఏదో ఒక రకంగా సాక్షిని నిర్వీర్యం చేయాలి, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్త. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నాన్ని రాజధానిగా నియమిస్తేనే రాష్ట్రానికి కీలక ఆర్థిక లాభాలు రావడం లేదు అనేవారు సరైన దృక్పథం లేదని గడికోట ఎదురు నిలిచారు. గతంలో విశాఖపై జరిగిన నెగిటివ్ ప్రచారానికి చంద్రబాబు పూర్వ ప్రభుత్వం ఆటంకమైందని, పోర్టుల అభివృద్ధి, హార్బర్లు ఇస్తున్న ఆదాయాల గురించి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పనిని తన వాళ్లు మర్చిపోయారని ఆరోపించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయంలో హైదరాబాద్ కంటే విశాఖలో పెట్టుబడుల ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల వల్ల భారీ ఆదాయాలు రాష్ట్రానికి లభించడమని, అందుకే విశాఖ రాజధానిగా ఉండటం ఆర్థికంగా పనికి రావడం సబూహమని తెలిపారు. 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 12 మిగతా మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉంటే అసలు మెడికల్ కాలేజీలో లేవని మాట్లాడారు మీరు. ఇదే మీ విజన్? ఏ వ్యక్తి అయినా కూడా కష్టపడతాడు, ఏ వ్యక్తి అయినా చేయాలని తప్పిస్తాడు. మీరు ఆ పబ్లిసిటీ లాగా డావోస్లో చలిలో నడుచుకుంటా పోయినాం, పక్కన హోటల్ నుంచి పక్కకు నడుచుకుంటా పోయేది, దాన్ని ఒక ఫోటో తీసి పబ్లిసిటీ. డావోస్లో అగ్రిమెంట్ 1,00,000 కోట్లు అన్నారు. ఎన్ని ఒక్క పర్సెంట్ చూపించండి గ్రౌండ్లో పడినేటి. నువ్వేదో చేసుకొని అంతా నాదే అన్నటువంటిది కాదు. ఈరోజు పోర్ట్స్ గురించి
రాబో మూలపేట ఉత్తరాంధ్రలో ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు? ఇది రేపు తొందరలో ఇదికి వస్తుంది. మరి అదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి తేవాల్సిన క్లియరెన్సెస్ అన్నీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయావు గతంలో. దాన్ని అన్నీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అది ఫాస్ట్గా పని జరుగుతుందంటే కారకులు ఎవరు? అసలు వైజాగ్లో నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న ఐటీ కంపెనీ ఆడ పెట్టలేకపోయినావు. ఆ టైంలోనే హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తూ మరొక పక్కన వైజాగ్ కూడా ఆద్యం ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిందే కదా. అక్కడ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడికి వచ్చినాయంటే రాజశేఖర గారి పుణ్యం కదా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కట్టుకథలను ప్రజలు చీకొడతారని అన్నారు. జనార్దన్ రావుకు రాష్ట్రాన్ని పిలిపించిన కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఆరోపణలతో మాయ చేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో రాజకీయ నాటకాలు ప్రదర్శించడం తగదన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించాలనే కూటమి ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని కాకాని హెచ్చరించారు. విదేశాలకు వెళ్ళిపోతే 3 కోట్లు ఇస్తానని చెప్పారు. 3 కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళాడు. ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆయన? ఎవరు పిలిపిస్తే వచ్చారు? ఈ డీల్ ఆయన అయిందా లేదా? దాంట్లో ఏం చెప్పాడు? నాకు 3 కోట్లు ఇస్తానని ఆయన చెప్పాడు. 3 కోట్లకు సంబంధించి డీల్ పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా. ఇక్కడికి నేరుగా వచ్చేసాడు కదా. ఈ విషయంలో ఆయన పేరు బయటపడిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా. ఏమి ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారం ఉంది. ఎవరు పిలిపిస్తే వచ్చారు, ఎవరు వస్తే వచ్చాడు. కాబట్టి ఆయన 3 కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవమా కాదా? వాస్తవం అయితే ఆయన ఆఫ్రికాలో ఉండి నేను 3 కోట్లు ఇస్తానంటే ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు? రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనేటువంటి ఇది ఒక ఉదాహరణ. తర్వాత మీరు మొలకల చెరువుకు సంబంధించినటువంటి సంఘటనలో కొంతమంది దోషులు జనార్దన్ రావు కన్నా ముందు తీసుకున్నారు అదుపులోకి. వెంటనే కస్టడీ పిటిషన్ వేసేశారు. 24 గంటల లోపలనే మాకు కస్టడీకి ఇవ్వండి, మేము దీని మీద లోతుగా విచారించాలి. జనార్దన్ రావు విషయంలో ఎందుకు మీరు కస్టడీ పిటిషన్ వేయలేదు? ఎందుకు జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు లోతుగా విచారించడం లేదు? జనార్దన్ రావును లోతుగా విచారించకుండా ఈ దొంగ వీడియోలు వదలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పోలీసులు జనార్దన్ రావుని విచారించాలని ఎందుకు భావించడం లేదు? అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కస్టడీలోకి వాళ్ళ దగ్గర కట్టుకొత్తలు చెప్పించి జనార్దన్ రావును మాత్రం రాచమర్యాదలతో రిమాండ్కి పంపించేసి ఆయనతో ఇంకేం పెద్ద అవసరం లేదు, మిగతా వాళ్ళ ద్వారా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పించాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని అడిగేటువంటి మరొక ప్రశ్న, టీడీపీ నేత ఉన్నటువంటి జనార్దన్ రావును ఆంధ్ర రాష్ట్రానికి పిలిపించినటువంటి మీరు జయచంద్రారెడ్డిని. తిరుపతిలో మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై ఘాటుగా మండిపడ్డారు. మామిడి రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ బంగారుపాలెం వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు విస్మరించిందని విమర్శించారు. మామిడి రైతులకు ప్రభుత్వం 4 రూపాయలు, ఫ్యాక్టరీ తరపున 8 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి 4-5 నెలలుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిందని అన్నారు. జగన్ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని, కానీ ఇప్పుడు వారిని అణిగిదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మామిడి రైతుల కోసం మళ్లీ ఉద్యమం మొదలవుతుందని, ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని రోజా స్పష్టం చేశారు. కూడా ఎక్స్ లో ఎలా స్పందించారో మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజైతే ప్రభుత్వం తన తరఫున ఇవ్వాల్సిన తన వాటాగా 4 రూపాయల లెక్కన 40,795 మంది రైతులకి 46,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకి మరి ఈ రోజు 185 కోట్లు వేసింది. ఇది రైతుల విజయం, వైఎస్ఆర్సీపీ విజయం. కానీ ఇంతటితో చేతులు దులుపుకుంటే సరిపోదు. దీంతో పాటు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 370 కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకి తోతాపురి మామిడికాయలు తోలటం జరిగింది. సో ఈ 370 కోట్లు కూడా రైతులకు చేరే వరకు రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి రావినూతల శశిధర్ ఘాటుగా స్పందించారు. హిందువులు స్వేచ్ఛగా పండగ చేసుకోవద్దా అని ప్రశ్నించారు. హిందూ వ్యాపారులు వ్యాపారం చేసుకోకూడదా? బాణసంచా దుకాణదారులపై పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల వేధింపులు పెరుగుతున్న ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు ఉన్నప్పటికీ హిందూ చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని అన్నారు.
దీపావళి పండుగపై ఏ నిషేధం లేదని అయినా ఆంక్షలు విధించడం దురుద్దేశమని పేర్కొన్నారు. ఇతర మతాల పండుగలకు నగరాన్ని బలాదూరుగా వదిలేస్తూ హిందూ పండుగలకు మాత్రమే అడ్డంకులు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వివక్షకు తెరిచిందే, సమాన హక్కులను కాపాడాలని శశిధర్ హెచ్చరించారు. హిందూ చిరు వ్యాపారుల మీద ఈ వేధింపులు ఎందుకు? అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఇంకొక 5 రోజులైతే పండుగ లేదు, ఇంకా పోలీసు శాఖ హిందూ చిరు వ్యాపారులు బాణసంచ వ్యాపారులకు ఎందుకు అనుమతులు ఇస్తలేదు? ఇతరుల పండుగలకు బలాదూరుగా భాగ్యనగరాన్ని వదిలిపెట్టేటువంటి మీరు అనుమతులు తీసుకొని వ్యాపారం చేయాలనుకున్నటువంటి హిందూ వ్యాపారులపైన ఈ వేధింపులు ఎందుకు? వెంటనే హిందూ బాణసంచ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుమతులు మంజూరు చేయాలా. ఇతర వ్యాపారులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు పండుగల పూట పండుగ సామాను అమ్ముకునేటువంటి చిరు వ్యాపారుల మీద ఏ ప్రభుత్వ విభాగం యొక్క పెత్తనాన్ని కానీ వేధింపులను కానీ సహించమని చెప్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబాల్లో కూడా పండుగ వాతావరణం నిలవాలి. కాబట్టి ప్రభుత్వానికి, పోలీసులకు, అన్ని ప్రభుత్వ విభాగాలకు హిందూ పండుగల పూట ఈ వేధింపులు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. వెంటనే బాణసంచ దుకాణదారులకు అనుమతులు పోలీస్ శాఖ తొక్కిపెట్టినటువంటి అనుమతులను వెంటనే మంజూరు చేయాలా విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. యువ హీరో సాయి దుర్గతేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకులు దేవకట్ట, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. పీరియాడికల్ కథాసంతంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఇది నా కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా. దేశవ్యాప్తంగా తెలుగు సెన్సిటివిటీని చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దర్శకుడు రోహిత్ కేపీ సాంకేతికంగా అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మూవీ 2025 సమ్మర్ లో విడుదల కానుంది. మా గురుగారితో సినిమా చేసి దాంతో వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీ ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దాని మీద కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్. అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ ఐ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేది రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ నవ్వకండి, మా సినిమా మొత్తం బాగా ఖర్చు అయిన పాట అయితే ఉందంటే ఈయనకు వద్దన్నా కానీ బిల్లు వస్తూనే బాగా ఎక్కడ వెనకకుండా ఖర్చు పెట్టింది ఒకటే చోట. అది ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్ కాదు, ఇంకేం కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగనున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాలు, కోడిముక్కలు, పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య తెలిపారు. భీమేశ్వరంలో ఆర్జిత సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. తొలి దశలోనే 76 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించామని ఆది శ్రీనివాస్ వివరించారు. వేములవాడను ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయం పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతున్న సందర్భంలో స్వామివారి సన్నిధిలో రావి చెట్టు ముందర తూర్పు భాగంలో కూడా LED స్క్రీన్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి
దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు రథాన్ని కూడా ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచన కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో 76 కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం వేములవాడ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలుపెట్టాము. టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఎంపిక చేసుకున్నాము. ముఖ్యంగా తూర్పు వైపు ఆల్రెడీ డెమోలిషన్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి కళ్యాణము తర్వాత మిగతా అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం కూడా మనం చేస్తున్నాము. కేటీఆర్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 18న జరిగే బంద్ కు బీజేపీ మద్దతు తెలిపారని, సమాచారాలపై స్పందిస్తూ అసలు బీజేపీకి నిజమైన పాలనా సంకల్పం ఉంటే పార్లమెంట్ లో బీసీల హక్కుల కోసం బిల్లు పెట్టేవారని అన్నారు. బిల్లు పార్లమెంట్ లో పెట్టి ఛాయ్ తాగేలోపు పాస్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన వివరించారు. కేటీఆర్ అభిప్రాయంలో నిజమైన సంకల్పం ఉండకపోతే మాత్రం వాగ్దానాలు, రోడ్డు ప్రదర్శనలు మాత్రమే అవుతాయని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, సమైక్య హక్కుల విషయాలను రాజకీయ ప్రయోజనంగా మార్చకూడదని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్లో చర్చలు, సంస్థాగత పరిష్కారాలు చెప్పి వాటిని అమలు చేయాలని, పార్టీలను స్పష్టమైన నిర్ణయాలు తీసుకోనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకల మీద ఒకరు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు, మధ్యలో ఇవన్నీ ఎందుకు? అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో రెడ్డిలంతా కలిసి మా కుటుంబంపై కుట్ర చేస్తున్నారు, మా నాన్నను అరెస్ట్ చేసి మా అమ్మను మంత్రి పదవి నుండి తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన గన్ను రోహిత్ రెడ్డి డబ్బుల కోసం ఉపయోగించారని, ఆ కేసును మా మనిషి సుమంత్పై మోపి మా కుటుంబంపై మలుపు తిప్పాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. మా ఇంటికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా అమ్మను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. ఇది బీసీల తొక్కే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అమ్మపై చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సుష్మిత హెచ్చరించారు. ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరండి? ఒక 2 minutes రగన్నతో మాట్లాడాను. రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్, ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసిండు, పుస్తలు పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పిండు రగన్న. ఓకే, సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ ఒకటే మాట చెప్పిండు, నేను ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్పింది. మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి పోండి, పోయి అడగండి ఆయనని. ఇప్పుడు డక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి, ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్. సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి దగ్గర, మంత్రి దగ్గరగా ఉంటాడు, అదేనా పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్ట్రాక్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అంటే రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండా, లేకపోతే ఇద్దరు కలిసి చేసిర్రా? రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. ఓకే, సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు, రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు, సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. అయితే ఇప్పుడు ఏముంటదండి, ఏం జరుగుతుంది అని అడుగుంటారు, అంతే కదా. దేని గురించి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలపై డీజీపీ హెచ్చరిక. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై సైబర్ నిఘా. ఏఐ ఫేక్ వీడియోలు సృష్టిస్తే మూల్యం తప్పదని వార్నింగ్. అనుచిత పోస్టులను షేర్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి.
రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్ గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న హరీష్ రావు. బీహార్ లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారని విమర్శ. మాగంటి సునీతను అవమానించేలా మంత్రులు మాట్లాడారని ఆగ్రహం. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఆజ్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కీలక ఉపన్యాసం చేయనున్న మంత్రి. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు. హిందువులు స్వేచ్ఛగా పండుగ చేసుకోవద్దా అన్న శశిధర్. హిందూ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకూడదా అని ప్రశ్న. బాణసంచా దుకాణదారులపై పోలీసుల వేధింపులు ఆపాలని పిలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.